నిత్య దీపారాధన భర్త చేస్తే మంచిదా, భార్య చేస్తే మంచిదా? ప్రతి ఒక్కరు చేసే తప్పు ఇదే. మన హిందూ సాంప్రదాయంలో నిత్య దీపారాధనకు ఎంతో విశిష్ట స్థానం ఉంది. దీపం జ్యోతి పరబ్రహ్మం అని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే ఇంట్లో దీపారాధన భర్త చేస్తే మంచిదా, భార్య చేస్తే మంచిదా? అలాగే దీపం వెలిగించేటప్పుడు మనలో చాలామందికి తెలియక చేసే తప్పులేమిటి? పురాణాల ప్రకారం అసలైన పూజా పద్ధతులేమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన సనాతన ధర్మంలో వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక కాదు. అది ధర్మాచరణ కోసం ఏర్పడిన ఒక పవిత్ర బంధం. అందుకే వివాహ సమయంలో భార్యను సహధర్మచారిణి అని పిలుస్తారు. అంటే భర్తతో పాటు సమానంగా ధర్మాన్ని, దైవకార్యాలను ఆచరించేది అని అర్థం. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం దేవుని పూజించే విషయంలో భార్యాభర్తలు ఇద్దరికీ సమానమైన హక్కు, అర్హత ఉన్నాయి. ఇంటి ఇల్లాలు సాక్షాత్తు ఆ గృహలక్ష్మికి ప్రతిరూపం. ఉదయం, సాయంత్రం వేళల్లో ఇల్లాలు అత్యంత శుచిగా, భక్తి శ్రద్ధలతో ఇంట్లో దీపారాధన చేస్తే ఆ ఇంట దరిద్ర దేవతకు చోటే ఉండదని, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని బ్రహ్మాండ, స్కంద తదితర పురాణాలు ఘోషిస్తున్నాయి. ఆ ఇల్లాలు వెలిగించే జ్యోతిలోని కాంతి ఆ ఇంటిని కష్టాల నుండి సుఖాల వైపు నడిపిస్తుంది. అయితే సమాజంలో ఒక పెద్ద అపోహ ప్రచారంలో ఉంది. భార్య పూజ చేస్తే కేవలం ఆమె మాంగళ్యానికే మంచి జరుగుతుందని, ఆ పుణ్యం కుటుంబానికి దక్కదని, భర్త చేస్తేనే సకల శుభాలు కలుగుతాయని కొందరు చెబుతుంటారు. కాని ఇది పూర్తిగా అశాస్త్రీయమైన అబద్ధం. ఒక తల్లి, ఒక ఇల్లాలు నిస్వార్థంగా వెలిగించే దీపం ఆ ఇంటికి శ్రీరామరక్ష. ఆమె చేసే పూజా ఫలం భర్తకు, పిల్లలకు, ఆ కుటుంబ వంశాభివృద్ధికి ఒక అదృశ్య కవచంలా పనిచేస్తుంది. భగవంతుడి దృష్టిలో స్త్రీ పురుష భేదం లేదు. దేవునికి కావలసింది స్వచ్ఛమైన భక్తి మాత్రమే. ఎవరైతే అహంకారం లేకుండా నిశ్చలమైన భక్తితో దీపం వెలిగిస్తారో ఆ దేవుని కరుణ ఆ ఇంట ఉన్న ప్రతి ఒక్కరికి సమానంగా లభిస్తుంది. అలాగని పురుషులు పూజ చేయకూడదా అంటే ఖచ్చితంగా చెయ్యాలి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పగలరు అమ్మవారి ఉపాసకులు రామచంద్ర సిద్ధాంతి గారు. మనలో చాలా మంది కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతుంటారు. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి మీ యొక్క ప్రతి ఒక్క సమస్యకు 100% పరిష్కారం చేయగలరు. స్త్రీ మరియు పురుష వశీకరణం ప్రత్యేకమైన మంత్ర పద్ధతిలో చేయగలరు. అయితే ఆలస్యం చేయకుండా నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి. మీ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది, నాది గ్యారంటీ. అయితే సంప్రదించవలసిన నెంబర్ రామచంద్ర సిద్ధాంతి గారు 901433393338. ముఖ్యంగా భార్య అనారోగ్యంతో ఉన్నప్పుడు లేదా నెలసరి వంటి సమయాల్లో పూజ గదిలో నిత్య దీపారాధన కొండెక్కకుండా చూసుకోవాల్సిన పూర్తి బాధ్యత భర్తదే. ఆ సమయాల్లో ఇంటి యజమాని దీపారాధన చేస్తే ఆ ఇంట దైవానుగ్రహం నిరంతరం ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతుంది. ఇంకా అద్భుతమైన విషయం ఏమిటంటే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఏకమనసుతో పూజాదికాలు నిర్వహించి దీపారాధన చేస్తే ఆ ఇంట సాక్షాత్తు పార్వతీ పరమేశ్వర్లు కొలువైనట్లే. ఈ అర్ధనారీశ్వర తత్వంతో పూజలు చేసే దంపతుల మధ్య ఎప్పటికీ విభేదాలు రావు. ఒకరికొకరు తోడుగా నిలుస్తూ వారి దాంపత్య జీవితం మరింత అన్యోన్యంగా, సుఖశాంతులతో విరాజిల్లుతుందని మన వేదాలు చెబుతున్నాయి. దీపారాధన అనగానే కేవలం ప్రమిదలో నూనె పోసి వత్తి వెలిగించటం కాదు. అందులో ఎంతో గూఢమైన శాస్త్రార్థం దాగి ఉంది. ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎప్పుడూ ఒకే ఒక వత్తితో దీపం వెలిగించకూడదు. ఒకే వత్తి వెలిగించడం అశుభానికి సూచిక. దానిని కేవలం అమంగళకరమైన కార్యాలలో మాత్రమే ఉపయోగిస్తారు. నిత్య పూజలో జంట వత్తులు అంటే కనీసం 2 వత్తులు కలిపి ఒక జ్యోతిగా వెలిగించాలి.
పురాణాల ప్రకారం ఈ 2 వత్తులు ప్రకృతి పురుష తత్వానికి అనగా సాక్షాత్తు శివశక్తి స్వరూపాలకు లేదా జీవాత్మ పరమాత్మల కలయికకు ప్రతీకగా చెబుతారు. ఆ 2 వత్తులు ఏకమై వెలిగినప్పుడే మనలో ఉన్న అజ్ఞాన చీకట్లు తొలగిపోయి దైవికమైన జ్ఞానకాంతి దరిచేరుతుంది. ఇక దీపారాధనలో మనం ఉపయోగించే నూనెను బట్టి మనకు కలిగే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. దీపం వెలిగించడానికి ఆవు నెయ్యి సర్వోత్తమమైనది. స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే సాక్షాత్తు ఆ మహాలక్ష్మి మన ఇంట కొలువై ఉంటుంది. సకల పాపాలు నశించి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. అదేవిధంగా నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల నవగ్రహ దోషాలు, ముఖ్యంగా శని దోషాలు తొలగిపోయి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. ఇక చాలామందికి తెలియని అద్భుతమైన విషయం ఏమిటంటే ఆముదంతో దీపారాధన చేయటం. ఆముదంతో దీపం వెలిగిస్తే ఇంట్లో భార్యాభర్తల మధ్య దాంపత్య సుఖం, అన్యోన్యత పెరుగుతాయని, అలాగే ఆ కుటుంబం యొక్క కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయని ఆగమశాస్త్రాలు స్పష్టంగా వివరిస్తున్నాయి. దీపం వెలిగించే దిశ కూడా మన భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీపం జ్వాల ఎల్లప్పుడూ తూర్పు లేదా ఉత్తరం వైపు చూసేలా వెలిగించటం అత్యంత శుభప్రదం. తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహదోషాలు, కష్టాలు తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. అదే ఉత్తరం వైపు జ్వాల ఉండేలా వెలిగిస్తే సాక్షాత్తు కుబేరుని అనుగ్రహం లభించి సిరి సంపదలు వెల్లువెత్తుతాయి. కాని పడమర వైపు దీపం వెలిగిస్తే అప్పుల బాధలు పెరుగుతాయి. ఇక దక్షిణం వైపు ఎప్పుడూ పొరపాటున కూడా నిత్య దీపారాధన చేయకూడదు. దక్షిణ దిశ యమధర్మరాజుకు స్థానం కాబట్టి ఆ దిశగా దీపం వెలిగించటం వల్ల ఇంట్లో అరిష్టాలు, అనారోగ్యాలు కలుగుతాయి. ఈ ధర్మ సూక్ష్మాలను పాటిస్తూ దీపారాధన చేస్తే ఆ ఇంట ఎప్పటికీ శుభాలే కలుగుతాయి. అలాగే దీపారాధన చేసేటప్పుడు మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు పూజా ఫలాన్ని తగ్గిస్తాయి. అగ్గిపుల్ల గీసి నేరుగా కుందిలోని వత్తిని ఎప్పుడూ వెలిగించకూడదు. అగ్గిపుల్లలోని రసాయనాలు దైవకార్యానికి అపవిత్రంగా భావిస్తారు. పైగా అగ్గిపుల్ల వెలిగించినప్పుడు వచ్చే మంట రజోగుణానికి ప్రతీక. కాబట్టి ముందుగా అగరబత్తిని గాని లేదా ఏకహారతి అంటే కర్పూరాన్ని గాని వెలిగించి ఆ పవిత్రమైన జ్వాల ద్వారా దీపాన్ని వెలిగించాలి. అలాగే దీపపు కుందిని ఎట్టి పరిస్థితుల్లోనూ నేరుగా నేలమీద పెట్టరాదు. దీపం సాక్షాత్తు అగ్నిదేవుని స్వరూపం కాబట్టి ఆ జ్వాల వేడిని సాక్షాత్తు భూమాత కూడా నేరుగా భరించలేదని శాస్త్రాలు వివరిస్తున్నాయి. అందువల్ల కుంది కింద ఒక చిన్న ఇత్తడి లేదా వెండి పళ్ళెం, తమలపాకు లేదా కొద్దిగా బియ్యం పోసి దానిని ఆసనంగా అమర్చి అప్పుడే దీపం ఉంచాలి. ఇక వెలుగుతున్న దీపాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నోటితో ఊది ఆర్పకూడదు. మన శ్వాసలోని ఉచ్ఛిష్ట దోషాలు పవిత్రమైన అగ్నిదేవునికి తగలడం మహాపాపంగా పరిగణిస్తారు. దీపాన్ని శాంతింపజేయాల్సి వస్తే వత్తిని నెమ్మదిగా నూనెలోకి లాగి మాత్రమే శాంతింపజేయాలి. పూజకు ఉపయోగించే పూల విషయంలో కూడా ఈ పవిత్రతను పాటించాలి. కింద పడిన పువ్వులను గాని, మనం వాసన చూసిన వాటిని గాని దేవుడికి సమర్పించకూడదు. పువ్వును ముందుగా మనం వాసన చూస్తే అందులోని మకరందాన్ని మనం అనుభవించినట్లు అవుతుంది. ఆ ఎంగిలి పూలను దేవునికి అర్పించడానికి అస్సలు పనికిరావు. స్వచ్ఛమైన మనసుతో ఈ సూక్ష్మమైన శాస్త్ర నియమాలు పాటిస్తూ నిత్య దీపారాధన చేసుకుంటే మీ పూజకు 1000 రెట్ల ఫలితం దక్కి ఆ ఇంట అష్టైశ్వర్యాలకు, సుఖశాంతులకు ఎలాంటి లోటు ఉండదు. ఇక పూజా సమయంలో దేవునికి సమర్పించే నైవేద్యం విషయంలో చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి. దేవుడికి వేడి నైవేద్యం పెట్టకూడదని, గోరువెచ్చగా ఉన్నప్పుడే పెట్టాలని కొందరు అనుకుంటారు. కాని ఆగమశాస్త్రాల ప్రకారం ఇది సరైనది కాదు. భగవంతుని ప్రాణశక్తికి ప్రతిరూపంగా మనం ఇంట్లో ఆయన్ని కొలుస్తాం. కాబట్టి వండిన వెంటనే పొగలు గక్కే వేడివేడి అన్నం లేదా పరమాన్నం దేవునికి నివేదించటం అత్యంత శ్రేష్టమైనది.
దీనినే మహానైవేద్యం అంటారు. ఆహారం వండిన తర్వాత అందులోని సూక్ష్మరూపం అంటే ఆవిరి ద్వారా దేవుడు ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి చల్లారిన ఆహారం కంటే స్వచ్ఛంగా వేడిగా ఉన్నప్పుడే స్వామివారికి సమర్పించటం సరైన పూజా విధానం. వంటకాల్లో ఉల్లి, వెల్లుల్లి లేకుండా సాత్వికంగా వండినప్పుడే ఆ నైవేద్యానికి పరిపూర్ణత వస్తుంది. సనాతన ధర్మంలో దాగి ఉన్న ఇలాంటి ఎన్నో వాస్తవాలను, మన పురాణాలలోని నిగూఢ రహస్యాలను రాబోయే తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. ఈ వీడియో ద్వారా దీపారాధన పట్ల మీకు ఉన్న సందేహాలు తొలగిపోయాయని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ధర్మాన్ని 10 మందికి తెలియజేసే ఈ సత్కార్యంలో మీరు కూడా భాగస్వాములు కండి. దయచేసి ఈ వీడియోను లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయటం ద్వారా ఈ విలువైన సమాచారాన్ని అందరికీ చేరవేయండి. అలాగే దేవుని ఆరాధనలో మీకున్న అనుభవాలను లేదా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. మన ఇతిహాసాలలోని మరెన్నో ధార్మిక విషయాలు, అరుదైన పురాణ రహస్యాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవటానికి మన ది పురాణిక్ పాత్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.